మన టాపిక్ అదే తీసుకున్నాం. ఈ మొబైల్ టెక్నాలజీ వల్ల ఎంత యూజ్ ఉంటుంది, మన లైఫ్ మీద ఎంత ఇంపాక్ట్ ఉంటుంది? నువ్వేమంటావు? నేనైతే ఊహే అంటాను ఆబ్వియస్లీ. ఎందుకంటే ఇప్పుడు మొబైల్ ఫోన్ చాలా అంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి యూజ్ చేయడం వల్ల. సో అది దాని గురించి మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ ఫోన్స్ యూజ్ చేయడం వల్ల మనకి కొత్త నాలెడ్జ్ అనేది, అంటే బయట ఏం జరుగుతుంది, జనరల్ అవేర్నెస్ అనేది ఇమ్మీడియట్లీ తెలిసిపోతుంది. బయట ఏ ఇన్సిడెంట్స్ ఏ చుట్టుపక్కల జరిగినా మనకి ఇమ్మీడియట్ గా లైవ్ గా ఫోన్ లో తెలిసిపోతుంది. అదొకటి. అండ్ టెక్నాలజీని బాగా వాడుకోవచ్చు అని అంటే, మనం ఫోన్ పే గూగుల్ పే మనీ ట్రాన్సాక్షన్ చేయాలంటే గనక ఒకప్పుడు మనం బ్యాంక్ వెళ్ళి గంటలు నుంచొని విత్డ్రా చేసుకొని మళ్ళీ వాటికి మనీ ఆర్డర్స్ అని అలా పంపించేసేవాళ్ళం. ఇప్పుడు నువ్వు చెప్పింది చాలా బాగుంది. ఇప్పుడు ఎంత మందికి బ్యాంక్ కు వెళ్ళి ఎలా డిపాజిట్ చేయాలి లేదా ఎలా విత్డ్రా చేయాలి ఎవరికి తెలుసు? ఫామ్ ఫిల్ చేయడమైనా వచ్చా ఇప్పుడు ఎవరికన్నా? అదే ఈ జనరేషన్ లో కొంతమందికి మాక్సిమం రాదు. అండ్ నువ్వు చెప్పినట్టు కరెక్టే, నాలెడ్జ్ అనేది డెఫినెట్ గా మనకి వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ప్రపంచం మొత్తం ఫోన్ లో తెలిసిపోతుంది. కానీ ఒకప్పుడు పెద్దవాళ్లతో, మన పేరెంట్స్ తో, గ్రాండ్ పేరెంట్స్ తో, చుట్టుపక్కల వాళ్ళతో కూర్చొని వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, అంటే నాలెడ్జ్ తో పాటు ఎక్స్పీరియన్సెస్ కూడా మనకు వచ్చేవి. ఇప్పుడు మొబైల్ వల్ల అవి ఏమి ఉండట్లేదు. అంటే కమాన్ స్నేహ, మారుతున్న జనరేషన్ తో పాటు మనం కూడా మారాలి, కొత్తగా ట్రై చేయాలి. ఎప్పుడు 90s కిడ్స్ లో ఆలోచిస్తావేంటి నువ్వు? అవునవును, 70s కిడ్ నేను కాదు అనట్లే. మొబైల్ అనేది ఒక లిమిట్ గా యూజ్ చేస్తే బానే ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మన టైంలో లిటరల్లీ అట్లీస్ట్ బయటకు వెళ్ళి ఒక ఫిజికల్ యాక్టివిటీ ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు పిల్లలు వాళ్ళకి ఏంటబ్బా ప్రతిదీ కూడా ఆన్లైన్ క్లాస్ వచ్చేసింది, ఇంకా వాళ్ళకి బయటకు వెళ్ళడం అనే ఛాన్సే లేదు. ఇప్పుడు ఫిజికల్ గా ఫిట్ లేకపోతే మెంటల్ గా కూడా ఫిట్ ఉండవు. దీనికి ఏమంటావు? దీనికి నేనేమంటానంటే, అదే అంటున్నా, టెక్నాలజీ డెవలప్ అయ్యే కొద్దీ అన్ని, అంటే ఎవ్రీ 10 years కి మనకి చేంజెస్ అనేది వస్తుంది జనరేషన్ లో. అలా నెక్స్ట్ 10 years తర్వాత ఇంకెలా టెక్నాలజీ డెవలప్ అవుతుందో. సో దీని వల్ల ఏంటంటే సాఫ్ట్వేర్ కూడా డెవలప్ అవుతుంది. అప్పుడు మనం సిస్టమ్ ముందు గంటలు కూర్చునే వాళ్ళం. ఇప్పుడు ల్యాప్టాప్స్ వచ్చేసాయి, మనం ఎక్కడ కావాలంటే అక్కడ క్యారీ చేసుకోవచ్చు. అండ్ మన వర్క్స్ చాలా స్మార్ట్ గా అవుతున్నాయి. సో అది కరెక్టే, నేను అది అనట్లేదు. వర్క్ అనేది చాలా బాగా జరుగుతుంది. బట్ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఇప్పుడు జనరల్ గా నేను ఇందాక చెప్పా కదా, పేరెంట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లోనే మమ్మీ డాడీ ఉన్నారు, మనం ఏం చేస్తాం, వాళ్ళిద్దరు హాల్లో కూర్చొని ఉంటే మన ఊరికి వర్క్ ఉండి మొబైల్ గానీ లేదైనా టెక్నాలజీ రిలేటెడ్ ఏది యూజ్ చేసినా ఓకే. బట్ వాళ్ళకి ఒక హాయ్ కూడా చెప్పకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు ఈ రోజు ఏం వంట వండారు అనేది కూడా మనకు తెలియదు. ఎగ్జాక్ట్లీ. సో దీని గురించి నేనేం చెప్తానంటే, పిల్లలు ఎవరైనా ఫారెన్ వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకి లెటర్స్ రాసి అది 10 days or 20 days తర్వాత వాళ్ళ లెటర్స్ చదువుకొని, ఒకప్పుడు ఫారెన్ కి లెటర్స్ వీడియో స్కైప్ అని ఇది వచ్చేది. బట్ ఇప్పుడు ఎలా అంటే ఓన్లీ మనం వాట్సాప్ లోనే హాయిగా వీడియో కాల్ చేసుకొని వాళ్ళ అప్డేట్స్, వాళ్ళు ఏమేం చేస్తున్నారు 24 hours లైవ్ అప్డేట్స్ మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా ఒక పరంగా మంచిదే కదా పేరెంట్స్. నేను అందుకే మొబైల్ టెక్నాలజీ పూర్తిగా రాంగ్ అనట్లేదు. బట్ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, మనం ఒకప్పుడు ఫుడ్ ఆర్డర్ పెట్టాలంటే మనం ఆర్డర్ ఫెసిలిటీస్ లేదు. సో అందరు కంపల్సరీ షాప్ కి వెళ్ళి, అంటే హోటల్స్ కి వెళ్ళి తెచ్చుకోవాల్సిందే. అండ్ అప్పట్లో 2 wheelers కొనాలన్నా కూడా అంత ఎఫర్ట్ చేయలేని పరిస్థితి. సో ఇప్పుడు ఏంటంటే మనం డైరెక్ట్లీ ఇంట్లో కూర్చొని ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది కూడా బెస్టే కదా. నేనేమంటానంటే, ఒకప్పుడు నిజంగానే మనకి ఇలా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలంటే కొన్ని స్పెషల్ డే రోజు మన పేరెంట్స్ తో గానీ, ఫ్రెండ్స్ తో గానీ, మన పార్ట్నర్ తో గానీ అందరం కలిసి ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటే ఆ బాండింగ్ పెరుగుతుంది, ఒక రకమైన హ్యాపీ టైం ఉంటది. ఇప్పుడు అది కూడా లేదు కదా, దానివల్ల హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది రోజు నువ్వు బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే. దీనికి ఏమంటావు? సో దీనికి నేనేమంటానంటే, ఇప్పుడు బిజీ స్కెడ్యూల్ అయిపోయింది అందరికి, బిజీ లైఫ్, అందరూ సంపాదించాలి. సో మేము అంటే కంఫర్ట్, లగ్జరీస్ ఎక్కువైపోయాయి కాబట్టి సో అందరూ ఇప్పుడు మేము వెళ్ళి హోటల్స్ కి వెళ్ళి తెచ్చుకోవాలి అన్నంత ఓపిక ఉందా ఇప్పుడు? సో అందుకనే ఇంట్లో కూర్చొని హ్యాపీగా స్విగ్గీ, జొమాటో ఆర్డర్ పెట్టుకుంటే గ్రోసరీస్ కూడా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఓపిక లేదు అన్నా గ్రోసరీస్ కూడా వచ్చేస్తాయి. ఓపిక లేదన్నా ఒప్పుకుంటా.
చాలా మంది నేను ఎక్కువ వింటూ ఉంటా ఏంటంటే జిమ్ కి ఎందుకు వెళ్ళట్లేదు, లైక్ ఎనీ ఫిజికల్ యాక్టివ్, జిమ్ గానీ యోగా గానీ ఎందుకు వెళ్ళట్లేదు అని అడిగామనుకో మాకు టైం లేదు అని చెప్తారు. ఫస్ట్ థింగ్. ఎందుకు ఫుడ్ ప్రిపేర్ చేసుకోవట్లేదు అంటే మాకు టైం లేదు అంటారు. ఎందుకు హెల్త్ సరిగ్గా లేదు అంటే మాకు సరిగ్గా స్లీప్ ఉండట్లేదు, టైం ఉండట్లేదు. కానీ అదే వాళ్ళ స్క్రీన్ టైం అనేది నువ్వు అబ్జర్వ్ చేస్తే రోజుకో 5 hours ఉంటది. అట్లా స్క్రోల్ చేసి ఉండే బదులు నువ్వు జిమ్ కి పోవచ్చు, లైక్ ఫుడ్ తీసుకోవచ్చు, మనమే కుక్ చేసుకోవచ్చు, ఇన్ని ఉన్నాయి కదా. సో ఇది మిస్లీడ్ చేస్తుందా లేదా ఎక్కువ మొబైల్ యూస్ చేయడం వల్ల? సో ఇప్పుడు కంఫర్ట్ లగ్జరీస్ ఎక్కువ అయిపోయాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు ఒకప్పుడు 90s 70s లో ఏవైతే యాక్టివిటీస్ అయ్యాయో అవి ఇప్పుడు చేయడానికి జనాలు ఇష్టపడట్లేరు. సో అంత మనం ఫారెన్ కల్చర్ ని అడాప్ట్ చేస్తున్నాం కాబట్టి టెక్నాలజీని ఇంకా డెవలప్ చేసుకున్నాం. అండ్ మైండ్ గేమ్ అంటే మైండ్ కి సంబంధించి నాలెడ్జ్ ఎక్కువ గెయిన్ చేయాలని చెప్పి ఫోన్ లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. ఓకే, నువ్వు చెప్పిన పాయింట్ కూడా కరెక్టే. మన పేరెంట్స్, మన గ్రాండ్ పేరెంట్స్ కున్న మినిమం నాలెడ్జ్ అంటే మనం ఏ స్టేట్ లో ఉన్నాం, ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, ఏ ఊరు పక్కన ఏ ఊరు ఉంది, ఇప్పుడు ఇంత నాలెడ్జ్ ఉంది కదా, ఇంత మొబైల్ ఫెసిలిటీస్ ఉన్నాయి కదా, ఎవరికి తెలుసు ఇప్పుడు మనలో? అవన్నీ ఫోన్ లోనే వచ్చేస్తున్నప్పుడు ఇంకెందుకు మనకి అంటే కూర్చొని హ్యాపీగా అండ్ ఎలా ఎంగేజ్ చేస్తున్నాం మనము. ఎక్కడెక్కడో మన ఫ్రెండ్స్ అందరినీ కూడా మనం గ్యాదర్ చేయొచ్చు. ఇప్పుడు చిన్నప్పుడు మనం చదువుకున్న వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నారో నీకు తెలుసా? ఒకవేళ మొబైల్ ఉంది కాబట్టి ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో వాళ్ళందరినీ మనం కనెక్ట్ అవుతున్నాం. దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. కాలర్ రెడీగా ఉన్నారు, వాళ్ళని కూడా అడిగేద్దాము. హలో హలో హాయ్, మీ పేరు? హలో హాయ్ అండి, ఎవరు? కొంచెం గట్టిగా మాట్లాడతారా? చెప్పండి. చెప్తామండి. మీ పేరు? భార్గవి. భార్గవి గారు ఏం చేస్తుంటారు? ఓకే, ప్రస్తుతం టీవీ అయితే చూస్తున్నారు, టీవీ చూడకండి. డెల్టాస్ పంచతులసి వాడతారా అండి మీరు? లేదండి. యాక్చువల్ గా ఆ ప్రోడక్ట్ మన డెల్టా శ్రీహరి వారు ఇంట్రడ్యూస్ చేశారు. ఆ ప్రోడక్ట్ గనుక మీరు యూజ్ చేస్తే మీ ఇమ్యూనిటీ బాగా ఇంక్రీజ్ అవుతుంది, మంచి ఆరోగ్యం కూడా వస్తుంది. యూజ్ చేయండి, ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? ఓకే. భార్గవి గారు, మీరు ఈ రోజు టాపిక్ విన్నారా అండి? లేదా? సో మొబైల్ ఫోన్స్ యూజ్ చేయడం వల్ల సో మన కనెక్టివిటీ అనేది చాలా పెరుగుతుంది అని నేను అంటున్నాను. మరి స్నేహ ఏమంటుందంటే కాదు, సో దాని వల్ల రిలేషన్స్ అనేది బ్రేక్ అవుతుంది అండ్ సో యూత్ అంతా కూడా ఫోన్ కి ఎక్కువ అడిక్ట్ అయిపోతున్నారు అని స్నేహ అంటుంది. మరి మీరేమంటారు? అంటారా? అంటారా? అవును కదండి, చెప్పినట్టు. ఏంటి ఫోన్ కి ఎక్కువ కనెక్ట్ అవుతుంది. మరి మీ దగ్గర స్మార్ట్ ఫోన్ లేదా అండి? మీరు యూజ్ చేయట్లేదా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్? నువ్వు అలా రీజనింగ్ అడక్కు, ఆమె పాయింట్ ఆమె చెప్పింది పాపం. సో మరి దానికి రీజన్ కూడా చెప్పండి. స్నేహ చెప్పిన దానికి మీరు అన్నారు కదా, మరి దానికి రీజన్ చెప్పండి. కాదు భార్గవి గారు, మీరు చెప్పండి ఏమనుకుంటున్నారు. అసలు మొబైల్ అందరూ ఎక్కువ దేనికి యూజ్ చేస్తున్నారు చెప్పండి. మామూలుగా అన్ని చూస్తాం ఫోన్ లో, ఎక్కువ ఫోన్ కే కదా కనెక్ట్ అవుతున్నారు. ఓకే, ఎక్కువ ఫోన్ కి కనెక్ట్ అవుతాం. ఓకే, సో అవాయిడ్ చేయాలంటే ఏమైనా టిప్స్ చెప్తారా? అంటే తక్కువ టైంలో అవసరం వరకే ఫోన్ యూజ్ చేయగలిగేలాగా. భార్గవి గారు, చిలక పలుకులు అంటారు కదా, చెప్పండి. మీకు తెలిసిన విషయాలు చెప్పండి. పోనీ సెల్ ఫోన్ గురించి, మొబైల్ ఫోన్స్ గురించి. తెలీదా అండి? మీరు షోని ఎండ్ వరకు చూడండి, కొన్ని పాయింట్స్ మీకు కూడా తెలుస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, ఎస్, సో దట్ వాజ్ రియల్లీ టాకింగ్, ఐ మీన్ ఏమంటారు, నైస్ టాకింగ్ టు యూ భార్గవి గారు. జనరల్ గా ఒకప్పుడు తెలుసా, మంచిగా బుక్స్ ఓపెన్ చేసి బుక్ రీడింగ్ అనేది మనకి చాలా చాలా యూజ్ అవుతుంది. ఓకే, ఒకప్పుడు వింటూ ఉంటాం కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ త్రివిక్రమ్ లాంటి పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా ప్రతి ఒక్కరు బుక్స్ చదువుతారు. ఓకే, ఆ బుక్ రీడింగ్ అనేది ఎవరికి లేదు. పోనీ అది పక్కన పెడితే ఎగ్జామ్స్ టైంలో కూడా బుక్స్ చదవకుండా ఓన్లీ మొబైల్ చూసుకుంటూ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పెట్టుకుంటూ, సో ఇది నిజంగానే చాలా ఇంపాక్ట్ అవుతుంది. నువ్వు అంటావా? సో ఒకప్పుడు మనకి డిక్షనరీస్ ఉండేవి, మీనింగ్స్ ఏమైనా కావాలి అని అంటే బుక్స్ చదవడానికి నోవెల్స్ అనేది ఉండేది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మన పనిని ఈజీగా అవ్వడానికి మొబైల్ ఫోన్స్ లోనే ఆ పర్టికులర్ పర్సన్ ఉంటారు కదా, ఆయన గురించి ఆ నవల్ అంతా కూడా మనకి ఫోన్ లోనే వచ్చేస్తుంది. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే కోవిడ్ టైంలో చాలా మంది క్లాసెస్ లేక ఇంట్లోనే ఉండిపోవడం వల్ల సో వాళ్ళ స్కూల్ వాళ్ళు మంచిగా ట్యాబ్స్ లోనే, ల్యాప్టాప్స్ లోనే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఫెసిలిటీని అందించారు. ఇది బెస్ట్ పార్ట్ అని చెప్పుకోవచ్చు కదా టెక్నాలజీస్ వల్ల. ఆ విషయం అయితే బెస్ట్ పార్టే. ఆ టైంలో కూడా వాళ్ళకి ఎక్కడ ఎడ్యుకేషన్ ఆగకుండా వాళ్ళు మంచిగానే ట్యాబ్స్ ద్వారా ఇవన్నీ ఇది చేశారు. బట్ నేనేమంటున్నానంటే ఎక్కడో ఇప్పుడు
ఏదో అంటారు కదా, ఎంత వాడుకుంటే అంత యూజ్ అవుతది, బట్ అతిగా వాడితే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఇక్కడ ఉన్న వాళ్ళే మొబైల్ చూసుకుంటూనే ఉన్నారు, ఇద్దరు బ్యూటిఫుల్ యాంకర్స్ మాట్లాడుతున్నారు, ఒక్కరికైనా ఉందా? వాళ్ళు చెవులు ఇక్కడ ఉన్నాయి కానీ ఫోన్ అదే అంత అడిక్ట్ అయిపోయారు అని నువ్వు అంటున్నావా? చూడు మొబైల్స్ చూసుకుంటూ చెప్పిన దానికైనా వాళ్ళు మారాలి, మార్పు అనేది రావాలి. సో మీరు మాతో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నంబర్స్ కి ఫటాఫట్ కాల్ చేసేస్తే ఈ రోజు మన టాపిక్ గురించి మనం డిస్కస్ చేసేయచ్చు. సో స్నేహ ఏమంటుందంటే మొబైల్ ఫోన్స్ వాడడం వల్ల అడిక్ట్ అయిపోతారు, ఇంపాక్ట్ అవుతుంది, ఐస్ కి కూడా రిలాక్స్ ఉండదు, స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది అని అంటుంది. బట్ నేనేమన్నానంటే సో వాడండి, కాకపోతే దాన్ని కూడా ఒక టైం లిమిట్ పెట్టుకొని మొబైల్ ఫోన్ ని యూజ్ చేయండి. అండ్ ఎంత యూజ్ చేయాలో అంతే యూజ్ చేయండి. మీరు స్విగ్గీకి, జొమాటోకి, ర్యాపిడోస్ కి, మ్యాప్స్ కి వాటికి యూజ్ చేయొచ్చు, ఎక్కువ వాడొద్దు, మిస్యూజ్ చేయొద్దు అని అన్నా. సో మనం ఆయుర్వేదం అనేది ఎప్పటి నుంచో తరతరాలుగా వస్తుంది కాబట్టి ఏదో ప్రోడక్ట్స్ వాడకుండా ఇది డెఫినెట్ గా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో మౌని, ఇందాక మనం టాపిక్ మాట్లాడుకుంటున్నాం కదా, నేనేమంటున్నానంటే హెల్త్ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు ఒకే ప్లేస్ లో కూర్చొని, ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళకి ఎలాగో షిఫ్ట్ వల్ల తప్పదు, అక్కడే కూర్చొని ఉండాలి. బట్ ఈ మొబైల్స్ వల్ల వీళ్ళు చూడు అలా కూర్చొని మొబైల్స్ చూస్తూనే ఉన్నారు, కనీసం నిలబడి అటు ఇటు వాక్ చేద్దాం ప్రతి 10 నిమిషాలకి, ఇవేం లేవు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, ఫోన్ ఓపెన్ చేసి యూట్యూబ్ లో బికమ్ స్లిమ్ అని చూసి అందులో రెమెడీస్ అది వీళ్ళు ట్రై చేసి అలా వాళ్ళు స్లిమ్ అవుతున్నారు అనమాట. వాకింగ్ ఎందుకు దండగా, సో మనకి యూట్యూబ్ ఉండగా అని చెప్పి అలాంటి వాళ్ళు రెమెడీస్ అవి ట్రై చేసి కొంచెం అది అన్నమాట. ఈ రెమెడీస్ కొత్తవి ఏం కాదు, మన మమ్మీతోనో అమ్మమ్మతోనో ఆయుర్వేదిక్ కదా. ఇప్పుడు అన్ని మెడిసిన్స్ వచ్చేసాయి వాళ్ళకి, హాయిగా ఒక మెడిసిన్ మింగేస్తే ఏముంది, స్లిమ్ అయిపోతారు, కొలెస్ట్రాల్ కట్ అయిపోతుంది వాళ్ళకి. నేను అలా అనట్లేదు, ఇప్పుడు టాబ్లెట్స్ ఇవన్నీ ఓకే, ఆయుర్వేదం కూడా ఓకే. నేనేమంటున్నా అంటే జనరల్ గా మన కిచెన్ లోనే చాలా రెమెడీస్ ఉంటాయి మనకి, నాచురల్ గా మనం తీసుకుంటే మన ఇమ్యూనిటీ పెరుగుతుంది, అంతా బాగుంటుంది. ఇది మనం ఒక గూగుల్లో చూసే బదులు మన ఫ్యామిలీ మెంబర్స్ అంటే మమ్మీతో వెళ్ళి షేర్ చేసుకొని, అమ్మమ్మలతో నానమ్మలతో టైం స్పెండ్ చేస్తే ఫస్ట్ థింగ్ రిలేషన్ పెరుగుతుంది. ఆల్సో వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారం మనకి చెప్తూ ఉంటారు ఎక్స్పీరియన్సెస్. అది నువ్వు అనేది రైటే, బట్ మరి మన కాలర్ ఏమంటారో చూద్దాం. ఎస్, హలో 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 హాయ్ అండి, ఎవరు? హాయ్ అండి, నా పేరు దుర్గా, భీమవరం చేస్తున్నా. దుర్గా గారు ఎక్కడి నుంచి? భీమవరం. భీమవరం. దుర్గా గారు మీ వాయిస్ బాగుందండి. బాగుందండి, మాకైతే ఎక్కడో విన్న ఫీలింగ్ వచ్చింది. దుర్గా ప్రసాద్ గారు అండి మాట్లాడేది? ప్రసాద్ గారు, దుర్గా నా పేరు అంతే. ఆహా, ఓకే. దుర్గా ప్రసాద్ కాదు, ప్రసాద్. ఓకే, దుర్గా గారు. ఓకే, దుర్గా గారు ఏం చేస్తూ ఉంటారు? ప్రసాదం మింగేశారా అండి? ప్రసాదం మింగలేదండి. దుర్గా గారు ఏం చేస్తూ ఉంటారు? షో చూస్తున్నారండి ఇప్పుడు ప్రజెంట్. ఓ థ్యాంక్ యూ సో మచ్. మా ఇద్దరు ఎవరు బాగున్నారు చెప్పండి? చెప్పండి. అలా ఉంటదండి, ఏదైనా ఒకటే అండి. ఇద్దరు బాగున్నారు. లేదు నేను హర్ట్ అవుతున్నాను, నేను డబల్ హర్ట్ అయ్యా. ఏదో ఒకటి చెప్పాలండి. ఇక్కడ ఇద్దరు ఉన్నాము, ఒకరే అని చెప్తే నేనైతే బాగా హర్ట్ అవుతాను. నేను కూడా ఒకరే చెప్పండి. ఇద్దరంటే కుదరదండి. ఈ రోజు మన టాపిక్ లో ఊ అంటారా ఉంటది, ఊ అంటారా అని ఉండదు. సరే దుర్గా గారు, ఈ రోజు టాపిక్ విన్నారు కదా, అవును, మీ ఒపీనియన్ ఏంటి? మీరు ఊ అంటారా అంటారా? నేను ఫోన్ అంటాను, ఎందుకంటే ఫోన్ వల్ల రిలేషన్ ఎక్కడ దూరం అవుతుంది కదా. ఏమన్నారు? స్నేహాని ఓకే అన్నారా మీరు? నేను బాగున్నాను అన్నారు. థ్యాంక్ యూ అండి. స్నేహం అన్నది ఎందుకంటే ఫోన్ వల్ల కొన్నిటికి యూజ్ ఉంది కానీ బంధుత్వాలకి దూరం పెరుగుతుందండి. అవునా అండి? మీ శాలరీ ఎందులో పడుతుందండి? బ్యాంక్ లో కూడా పడుతుందండి, ఫోన్ లోనేనా? మీరు పేమెంట్స్ ఎక్కువగా పేమెంట్ చేయడానికి యాప్ వాడతారా, లేదంటే బ్యాంక్ వెళ్ళి డబ్బులు విత్డ్రా చేసుకుని ఏటీఎం నుండి అలాంటివి చేస్తారా? అది కొంతవరకు అండి, అది బ్యాంక్ పర్పస్, మామూలు సోషల్ సర్వీస్ పర్పస్ ఓకే. రిలేషన్ పరంగా వెరీ బ్యాడ్ అండి ఎందుకంటే ఫోన్ చేసి బాగున్నారని చెప్పేస్తున్నారు తప్ప ప్రాపర్ గా ఇంటికి వచ్చి చూడడం ఏం లేదు ఇప్పుడు జనాల్లో. ఇప్పుడు దుర్గా గారు, ఇప్పుడు ప్రెసెంట్ అంటే ఇప్పుడు స్కూల్ చదివే వాళ్ళ దగ్గర కూడా మొబైల్ ఫోన్స్ ఉంటున్నాయి, అవునా? అవును, అది ఉంటున్నాయి. బట్ స్టడీ పరంగా అట్ల పరంగా ఓకే, బట్ రిలేషన్ పరంగా మనకి బంధువుల పరంగా దూరం అవుతున్నాం మనం. ఫోన్ ఉందనే హ్యాపీనెస్ లో మనం దూరం పెంచుకున్నాం తప్ప ఏం లేదు.
ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, చాలా చక్కగా చెప్పారండి. సో స్నేహ మొత్తానికి గెలిచిందనమాట. ఓకే, సో నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో హలో హలో, చెప్పండి మేడం. చెప్తానండి, మీరెవరు? మాది కోరుకుంటా మేడం. మీ పేరండి? ఊ అంటావా మేడం, ఏదో ప్రోగ్రామ్ వస్తుంది కదా మేడం. ఏదో ఒకసారి ఊ అంటావా మామా అనండి. ఊ అంటావా మేడం. ఊహ లేదండి, ఇక్కడ స్నేహ ఉంది. సో మీ పేరు? శివశంకర మూర్తి మేడం. మీరు ఫస్ట్ ప్లీజ్ మీరు చేయాల్సింది తగ్గించేసేయండి, అండ్ అలాగే టీవీ కొంచెం దూరంగా వచ్చేయండి. మన టాపిక్ డిస్కస్ చేద్దాము. ప్రోగ్రామ్ ఇది ఊ అంటారా ప్రోగ్రామ్ కి మీరు కాల్ చేశారండి. సో ఈ రోజు మన టాపిక్ ఏంటంటే మొబైల్ ఫోన్స్ వాడడం వల్ల మంచిదా, డిసడ్వాంటేజెస్ ఉన్నాయా, చెప్పండి. అట్లా మేడం, మొబైల్ ఫోన్ వాడకం వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయా యూత్ కి గానీ ఎవరికైనా కూడా, లేదంటే డిసడ్వాంటేజెస్ ఉన్నాయా? నేనైతే ఊ అంటున్నా, స్నేహ ఊ అంటుంది, మీరు ఏ అంటారు? కాదు, ఫస్ట్ మీ పేరు చెప్పండి. శివశంకర మూర్తి మేడం. శివశంకర్ మూర్తి గారు, మొబైల్ ఎక్కువ వాడడం మంచిదా కాదా? మంచిది కాదు కదా మేడం. అది ఎందుకు మంచిది కాదు, రీజన్స్ చెప్పండి. వైబ్రేషన్ వస్తాయి కదా మేడం. సెల్ నుండి కరెక్ట్ ఆ ఫ్రీక్వెన్సీస్ వస్తాయి. చాలా బాగా చెప్పారండి. సో ఈ విషయంలో మీరు అంటారు. సో అందరూ ఇప్పుడు వరకు చూసావా, అందరు టాపిక్ లో నువ్వే కదా గెలిచావు అందరి దగ్గర, రివర్స్ లో అన్నా. సో మీరు కనుక మాకు కాల్ చేయాలనుకుంటే 80969922 or 80969933 నెంబర్స్ కి కాల్ చేసేయండి, మాతో మాట్లాడేసేయండి, టాపిక్ డిస్కస్ చేసేద్దాం. ఎస్, కాలర్ రెడీగా ఉన్నారు, స్నేహ మాట్లాడేద్దాం. ఇప్పుడు కూడా నాకే ఒకటి వస్తుంది. హలో హలో, హాయ్, మీ పేరు? ఏంటండి? హారిక. నిహారిక, ఎలా ఉన్నారు? హారిక. నా పేరు మోనిక, కాలర్ లో ఉంది హారిక. బాబా ఏం చేస్తుంటారు హారిక? ఏం చేయాలో ఆలోచిస్తుంది, కంగారు పడి ఏం చేయదు మనలాగా. మనం ఏం చేస్తాం, ఓన్లీ డెల్టా శ్రీహరి పంచతులసి వాడుతూ ఉంటాం, అందాన్ని పెంచుకుంటా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం, అంతే. ఆఫ్ కోర్స్. ఓకే, హలో హారిక, చెప్పండి. అంటావా మా టాపిక్ చూసావా? లేదు, ఇదే ఫస్ట్ టైం షో చూడడం, ఛానల్స్ మారుస్తా ఉంటే. హారిక, మా షో మండే నుంచి ఫ్రైడే వస్తది, టైమింగ్స్ 11 to 11:30 డైలీ వాచ్ చెయ్యి. సో ఈ రోజు మన టాపిక్ ఏంటంటే మొబైల్ ఫోన్స్ ఎక్కువగా యూజ్ చేయడం మంచిదా కాదా? అంటే ఎక్కువగా అని అనట్లేదు, మొబైల్ ఫోన్స్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. మొబైల్ ఫోన్స్ వల్ల నేను అన్నాను, నువ్వు లేదు రిలేషన్ బ్రేక్ అవుతుంది, ఇంకా చాలా చెప్పావు, ఇంపాక్ట్స్ చెప్పావు, నేను అడ్వాంటేజెస్ చెప్పాను. సో మన హారిక ఏమంటావు? హారిక ప్లీజ్, హారిక టీవీ చూడకు. హారిక చూడట్లేదు. హారిక అక్క అని చెప్తున్నాను, ప్లీజ్. దొంగ అబద్ధాలు మాకు వినిపిస్తున్నాయి, మా వాయిస్ దారుణంగా ఉన్నాయి. వాయిస్ కాల్ కట్ అయిపోయింది, అందుకే చెప్తానండి, కాల్ మీరు హ్యాపీగా మాట్లాడాలంటే టీవీకి దూరంగా వచ్చేయండి, అండ్ హ్యాపీగా మన టాపిక్ డిస్కస్ చేద్దాం కదా. సో మండే టు ఫ్రైడే వాచ్ చేయండి మన షోని 11 to 11:30. కానీ హారిక గారి మాటలు వింటే నీకు ఏం అర్థమైంది? నాకే సపోర్ట్ చేశారని నాకు అర్థం. అలా ఏం లేదు స్నేహ, తను ఏం చెప్పలేదు, అలా ఊహించుకుంటున్నా. ఓకే, సో ఇవాళ టాపిక్స్ విన్నారు కదండి. సో నెక్స్ట్ టాపిక్ తో మళ్ళీ మీ ముందు వచ్చేస్తాము. సో కన్క్లూజన్ ఏంటంటే మా ఇద్దరు తరపు నుంచి మొబైల్ యూజ్ చేయండి, చాలా యూజెస్ ఉంటాయి, కానీ లిమిటెడ్ గా యూజ్ చేయండి, హెల్త్ ఖరాబ్ చేసుకోండి. సో ఇవాళ మన షోకి ఏం చెప్పేస్తున్నాను, దిస్ ఇస్ మోనికా అండ్ దిస్ ఇస్ స్నేహ సైనింగ్ ఆఫ్.